వరంగల్లో నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పేరును పెట్టాలని ప్రొఫెసర్ కంచి ఐలయ్య అన్నారు. ఈ విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవి పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదనని ఆయన తప్పుబట్టారు. రాజు రాణిల కాలం చెల్లిందని, తెలంగాణ అస్తిత్వానికి తొలి అమరుడు కొమరయ్య పేరు పెడితే ఆయన ఖ్యాతి ప్రపంచానికి తెలుస్తుందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ తూముకుంట అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 98వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రొఫెసర్ కంచి ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన చేయాలని కంచి ఐలయ్య కోరారు. ఆయన కేవలం కురుమ కులానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదని, తెలంగాణ అస్తిత్వానికి నిదర్శనమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించడం పట్ల జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ అరుణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. జిందాబాద్ జిందాబాద్ విడుదల చేయాలి అని నెల పిఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలి అని నెల పిఆర్సీ బకాయిలు వెంటనే అమలు చేయాలి ప్రభుత్వ హామీలను. We want justice. We want justice. We want వర్ధిల్లాలి సెకండ్ పిఆర్సీ బకాయిలను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2వ ఏఎన్ఎంసీ యూనియన్ ఆధ్వర్యంలో కోటి డిహెచ్ క్యాంపస్లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2వ ఏఎన్ఎంలకు పదే హామీలు ఇస్తూ దాన్ని చాలా వరకు కాలయాపన చేసే పద్ధతుల్ని ప్రయత్నం చేస్తూ ఉంది. కాలయాపన చేస్తే వేరే వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2వ ఏఎన్ఎంలుగా మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. మా హామీలు నెరవేర్చేదాకా పోరాటం నిర్వహిస్తూనే ఉంటాం. ఎందుకంటే గతంలో మేము ఫిబ్రవరిలో ధర్నా చేసినటువంటి సందర్భంలో కమిషనర్ గారు మార్చి 2nd వీక్లో 2 ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి రిజల్ట్ను ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. రిజల్ట్ ప్రకటించిన వెంటనే వీళ్ళకి రావాల్సినటువంటి గ్రాస్ శాలరీ, మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్సు, 10 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు, రిటైర్మెంట్ బెనిఫిట్, ఈ స్కీములు అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మార్చి అయిపోయి ఏప్రిల్ కూడా వచ్చిన సందర్భంలో ఇప్పటికి కూడా రిజల్ట్ రాలేదు. నెలలు గడుస్తున్నప్పుడు కూడా రిజల్ట్ రాలేదు. అట్లాగే 2022లో వచ్చినటువంటి పిఆర్సీ సందర్భంలో మన పిఆర్సీ 7 నెలల పిఆర్సీ ఏరియర్స్ వీళ్ళతో పాటు పనిచేసేటువంటి మిగతా ఏఎన్ఎంలందరూ కూడా పిఆర్సీలో రావాల్సిన ఏరియర్స్ వచ్చినప్పటికీ కూడా 2వ ఏఎన్ఎంలకు మాత్రం పిఆర్సీ ఏరియర్స్ రాలేదు. ఆ ఏరియర్స్ మార్చి 31 లోపు పిఆర్సీ ఏరియర్స్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మార్చి 31 దాకా మేము అందరం పదే వారికి విజ్ఞప్తి చేసి పదే రిప్రజెంటేషన్ ఇచ్చి ఆగడం జరిగింది. మార్చి 31 అయిపోయినా కూడా ఇప్పటికి కూడా పిఆర్సీ ఏరియర్స్ రాలేదు. ఇట్లాగే కొనసాగుతూ ఉంటే ఇంకో పిఆర్సీ వస్తే ఈ పిఆర్సీ ఏరియర్స్ కూడా మురిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే తక్షణం పిఆర్సీ ఏరియర్స్ విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ హామీలు అమలు కావాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం, గతంలో ఇచ్చినటువంటి హామీల అమలు కోసమే ఈ ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆలోచించి తక్షణమే మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం.